బాక్స్ ఆఫీస్ క్వీన్ సాయి పల్లవి గురించి చెప్పాల్సిన పని లేదు. సాయి పల్లవి సినిమాలో ఉంటే ఆ సినిమాకి ఓ బ్రాండ్. ఇప్పటి వరకు పాన్ ఇండియాలో సినిమాలు చేయకపోయినా కేవలం తన న్యాచురల్ పర్ఫార్మెన్స్ తోనే అంతటి ఖ్యాతి సంపాదించింది సాయి పల్లవి. అందుకే బాలీవుడ్ పిలిచి మరీ రామాయణంలో సీతను చేసింది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో సీత పాత్రలో పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే సాయి పల్లవి రేంజ్ అంతకంతకు మారిపోతుంది. మరి అందమైన పల్లవి అలియాస్ సీతమ్మను ఏ డైరెక్టర్ అయినా తమ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ఒప్పించడం అన్నది అతడికి పెద్ద సవాలని అంటున్నారు. చందు మొండేటి ప్రస్తుతం చందు మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సాయి పల్లవి తొలి పాన్ ఇండియా రిలీజ్. ఇందులో సత్య అలియాస్ బుజ్జితల్లి పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రకు పల్లవిని ఒప్పించడానికి 3 చెరువుల నీళ్లు తాగాల్సి వచ్చిందన్నారు చందు మొండేటి. సాయి పల్లవి ఏ డైరెక్టర్ అయినా కథ పాత్ర చెబుతానంటే వినదట. తన పాత్ర స్టోరీ మొత్తం రాసి ఇవ్వమని చెబుతుందట. తాను చదువుకొని నచ్చితే ఓకే చెబుతోంది, లేకపోతే లేదట. అయితే తండేల్ విషయంలో చందు నేరుగా ఆమెను కలిసి నరేట్ చేయాలనుకున్నాడట. రాసి ఇస్తే అది పరిపూర్ణంగా ఉండదు. తాను ఇవ్వాలనుకున్న ఎలివేషన్ రాతపూర్వకంగా ఇవ్వలేను అన్న అపనమ్మకంతో ఉన్నాడట. అదే సమయంలో చిత్ర నిర్మాత అల్లు అరవింద్ వద్ద తన పరిస్థితి చెప్పి సాయి పల్లవిని స్టోరీ వినడానికి ఒప్పించారట. అరవింద్ చెప్పారు కాబట్టి పల్లవి వినడానికి కన్విన్స్ అయిందట. అలా చందు సాయి పల్లవికి స్టోరీ నరేట్ చేశాడు. కానీ వినే ప్రాసెస్ లోనూ చందును చాలా సందేహాలతో ఇబ్బంది పెట్టినట్లుగా ఆమెను ఒప్పించడం చిన్న విషయం కాదని చందు మొండేటి వివరించారు.